హాయ్ అండి. నమస్తే అందరికీ. ముందుగా ఈరోజు నేను ఇలా ఒక కుండ తీసుకున్నాననమాట. ఈ కుండలో వచ్చేసి బాగా పసుపు పూసి దీని నిండా పెరుగు పెట్టి అమ్మవారికి శుక్రవారం అంటే ఫ్రైడే రోజు అమ్మవారికి సమర్పించాలని అనిపించింది. ఇలా పెట్టడం వల్ల అమ్మవారికి చాలా ఇష్టమంట. మామూలుగా మనం పెరుగన్నం పెడితేనే అమ్మ చాలా శాంతిస్తుంది. ఈ ఎండాకాలంలో ఏందంటే ఎక్కడ చూసినా అమ్మవార్లు పోస్తూ ఉంటారు కదా! అలా ప్రతి శుక్రవారం ఏదో ఒక శుక్రవారం మీకు వీలున్నంతలో ఇలా వచ్చేసి ఒక కుండ మట్టి కుండలో ఇలా పసుపు పూసేసుకొని బాగా కలుపుకొని ఈ విధంగా మనము కుండకు రాసుకొని అంబిల్లి మనం మామూలుగా చేస్తాం కదా కుండ సట్టిలో, ఆ విధంగా మొత్తం పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారికి ఈ విధంగా చేసుకుంటే మనకేందంటే అమ్మవార్లు పోసే ఇంట్లో కొంచెం అమ్మవారు శాంతిస్తారు. అమ్మవార్లు పోయడం అనేది కొంచెం తక్కువ అవుతుంది. అమ్మవారికి కూడా ఈ విధంగా పెట్టడం అంటే చాలా 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 అంటే చాలా ఇష్టం అంట. ఎప్పుడు అమ్మవారికి గడ్డ పెరుగు అంటే చాలా ఇష్టం అంట అమ్మవారికి. కాబట్టి మనం మట్టి పాత్ర అంటే మన గిన్నెలలో పెట్టే కానీ అమ్మవారికి ఇలా మట్టి పాత్ర అంటే చాలా చాలా ప్రీతికరం అమ్మవారికి. కాబట్టి ఇలా మనం ముందుగానే పాలు కాంచుకొని అమ్మవారికి కొంచెం పెరిగేసేసి మీగడ పెరుగు గడ్డ పెరుగు అమ్మవారికి సమర్పిస్తే అంట అమ్మవారు చాలా సంతృప్తిగా సంతోషిస్తారంట. చాలా చాలా అంటే చాలా. కాబట్టి నాకు ఈరోజు ఈ విధంగా చేయాలనిపించింది. అందుకే ముందు రోజే నేను ఈ విధంగా చేసేసి అమ్మవారికి పెట్టేశాను అనమాట. ముందు రోజే పాలు నైట్ పడుకునేటప్పుడు తోడు చేసి పెట్టేశాను. మార్నింగే లేసి చూస్తే గడ్డగా ఉంది పెరుగు. చూసారు కదా ఎంత గట్టిగా గడ్డ, కనీసం ఒక వాటర్ కూడా లేకుండా చాలా బాగుందండి. ఇంకా ఈరోజు అమ్మవారికి ఎప్పుడెప్పుడు సమర్పిస్తానని చాలా చాలా ఆతురతగా ఉంది. ఎందుకంటే నా మనసుకు ఇలా చేయడం ఫస్ట్ టైము. నాకు ఒక పెద్ద ఆవిడ చెప్పారు, ఈ విధంగా అమ్మవారికి పెట్టు సట్టిలో చాలా ఇష్టపడుతుందని. అందుకే నేను అమ్మవారికి ఈ విధంగా చేశాను. నా రోజు కూడా చాలా ఖుషిగా ఉంది, అమ్మకి ఈ విధంగా నైవేద్యం ఫస్ట్ టైం పెడుతున్నానని. సరే ఇంకా ఉత్త కుండలో పెట్టేదనేసి అమ్మవారికి ఇష్టమైన యాపాకుతో చిన్న యాపాకు మాలలా కుట్టి ఆ కుండ చుట్టూ ఇలా కట్టేసాను దారంతో. తీసుకొచ్చేసి అమ్మవారికి ఇంకా సమర్పించేద్దాం అనేసి పెడుతున్నాను అనమాట. ఇలా కట్టేసి పెట్టేశాను. చూసారు కదా ఎంతో బాగుందో చూడడానికి అమ్మవారికి. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా తెచ్చేటప్పుడు మనము బయట ఏదన్నా గుళ్ళకి పోయేటప్పుడు ఈ విధంగా ఎత్తుకొని పోతాం కదా, అమ్మవారికి సాగినాము. నా మనసుకి ఎందుకో ఆ విధంగా అనిపించింది, అమ్మవారికి ఈ విధంగా తీసుకొచ్చి అమ్మవారి పాదాల దగ్గర సమర్పిద్దాము అని అనిపించింది మనసుకి. అందుకోసమే నాకు ఉన్నట్టుండగా అలా అనిపించగానే తల మీద ఎత్తుకొచ్చుకొని అమ్మవారి పాదాల దగ్గర చేర్చేసాను నేను. చేసేసి నిజంగా పూజ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత అమ్మవారికి అమ్మ తీసుకో అమ్మ నీకు ఇష్టమైన పెరుగు గడ్డ పెట్టానని చెప్పేసి అమ్మవారికి సమర్పించేసి ఇలా పూజ ముగించుకొని బయటకు వచ్చేసాను అనమాట. చూస్తారు కదా లలిత అమ్మవారికి కూడా మల్లెపూల మాల వేశాను. అలాగే చిన్నగా ఒక యాపాకు కొంచెం మాలగా కూడా వేసాను అమ్మవారికి. వేసేసి అమ్మవారిని కూడా రెడీ చేసేసి అమ్మవారిని కూడా పెట్టేశాను అనమాట. చూసారు కదా ఇంట్లో ఫ్రైడే రోజు మాత్రం అమ్మవారికి ఖచ్చితంగా ఏదో ఒకటి, ఈ ఎండాకాలంలో మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మీరు పెట్టాల్సింది పెరుగు. మళ్ళాకొచ్చేసి అంబిలి అంటారు కదా, రాగి పిండి గంజి కాసి పోస్తారు. అది అమ్మవార్లకు పెట్టడం వల్ల అమ్మవార్లకి చాలా అంటే చాలా ఇష్టం అంట. కాబట్టి రాగి గంజి అయినా సరే, ఇలా పెరుగుగడ్డ అయినా సరే, లేదా పచ్చి పాలు కుండలో పోసైనా సరే అప్పటికప్పుడుకైనా కూడా పెట్టచ్చు. అదేం తప్పులేదు. అమ్మవారికి పాలంటే కూడా ఇష్టమే. మనకి ఈ విధంగా పెట్టడం వల్ల ఆ అమ్మ అనుగ్రహం అనేది తొందరగా సులువుగా మనకి దక్కుతుంది. మట్టి పాత్ర విశిష్టత అంత ఉంటుందన్నమాట. మనం గిన్నెలలో వాటిలలో పెట్టే కన్నా మీరు ఒక్కరోజు ఇలా మట్టి కుండలో అమ్మవారి కోసమని ఒక మట్టి కుండ తెచ్చుకొని అమ్మవారికి ప్రతి శుక్రవారం ఈ విధంగా నైవేద్యం పెట్టి చూడండి. ఆ ఫలితం ఎంత ఉంటుందో పెట్టేసి లలితా సహస్రనామాలు పారాయణం చేయండి. శుక్రవారం చేసినా పర్లే, లేదంటే ప్రతిరోజు వీలుంటే ప్రతిరోజైనా చేసుకోండి. లేదా మంగళవారం శుక్రవారం అయినా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఒక హాఫ్ అన్ అవర్, ఒక 45 మినిట్స్ చదవండి. ఎందుకంటే రోజులో ఎంతోమందితో ఎంతో టైం వేస్ట్ చేస్తూ మాట్లాడతాం. కనీసం రోజులో ఒక అరగంట అయినా అమ్మవారికి కేటాయించామంటే ఆ ఆనందమే వేరనమాట. సరే నా పూజ కంప్లీట్ అయిపోయినాక వెంటనే నేను టిఫిన్ సెక్షన్కి వచ్చేసాను. టమోటా రైస్ చేసేసి మా ఆయనకి లంచ్ బాక్స్ పెట్టేశాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.